ఆయిల్ ధర సెంచరీ కొట్టింది అని ఇప్పుడు భయపడుతున్నాం కానీ 2014 ఫస్ట్ హాఫ్లోనే ప్రపంచ ముడి చమురు ధర బ్యారెల్కి $108 ఉండేది. 12 ఏళ్లలో అది తగ్గుతూ వచ్చి అమెరికా ఇరాన్ యుద్ధం మొదలయ్యే నాటికి $70లకు చేరింది. ఆ తర్వాత 3 నెలల్లో అది సెంచరీకి చేరి $100 పలుకుతోంది. ఎక్కడ 12 ఏళ్ళు, ఎక్కడ 3 నెలలు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని తిరగరాసే సత్తా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలకే ఒక లెక్క పక్కా లేదు. సో రూపాయి తిరగబడితే, ఆర్థిక రంగం అడ్డం తిరిగితే ఓడలు బండ్లు కావడానికి ఎంతో టైం తీసుకోదు. వార్ ఎఫెక్ట్తో ఇండియన్ ఎకానమీ ఎటువైపు టర్న్ తీసుకుంటుంది? మోదీ హింట్ ఇచ్చినట్టు, రాహుల్ భయపెట్టినట్టు దేశంలో ఆర్థిక ఉత్పాతం తప్పదా? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ప్రిపేర్ ఫర్ పారనోయా అంటే ఆర్థిక వ్యవస్థ మతి స్థిమితం తప్పబోతోంది, బీ అలర్ట్ అని. ఉదయ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్, దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థని దగ్గరగా చూసినవాడు, సెబీ బోర్డులో పనిచేసినవాడు, 2008 నాటి ఆర్థిక విపత్తుని నెట్టుకొచ్చిన అనుభవజ్ఞుడు. ఆయన ఇచ్చిన సాలిడ్ వార్నింగ్ ఇది. మరి సంథింగ్ బిగ్ జరగబోతోంది అనేగా దీని అర్థం. కానీ ఇదంతా ఎర్లీ ప్రెడిక్షన్. మన ఆర్థిక రంగం ఆరోగ్యంగానే ఉంది అనే వాయిస్ కూడా ఇంకొక వైపు వినిపిస్తోంది. కానీ ప్రభుత్వ వర్గాలు, కార్పొరేట్ సర్కిల్స్ కాదు, గ్రౌండ్ లెవెల్లో జనానికి ఏమర్థం అవ్వబోతోంది? అందరూ చెప్తున్నట్టు అది ఆర్థిక తుఫానా, లేక జస్ట్ టీ కప్పులో తుఫాన్గా చప్పున చల్లారిపోయేదా? ఆర్థిక విధ్వంసానికి సిద్ధమేనా? ఆర్ యు రెడీ ఫర్ క్రోకడైల్ ఫెస్టివల్? కష్టకాలం మళ్లీ రావద్దని కోరుకుందామా? తుఫాన్ కోసం తీరిగ్గా కూర్చుని వెయిట్ చేయడం కాదు, తుఫాన్ వస్తే తట్టుకోవడం ఎలాగో నేర్చుకుందాం, అలా అయితేనే బతికుంటాం అని బలుసాకుల కథ చెప్పుకొచ్చారు ఒకానొక బ్యాంకింగ్ దిగ్గజం ఉదయ్ కోటక్. భారత పరిశ్రమల సమాఖ్య CII గత వారంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన తన కడుపు చించుకుని మరీ ఇలా తన కొలీ కార్పొరేట్లను అప్రమత్తం చేయబోయారు. ఆయన ఒక్కరే కాదు, మిగతా పారిశ్రామికవేత్తలు చెప్పింది కూడా ఇదే. పశ్చిమాసియాలో టెన్షన్లు ఇండియాను ఎంతగా కృంగదీస్తాయో, దేశంలో సమీప ఆర్థిక భవిష్యత్తులు ఎంత దుర్భరంగా మారబోతున్నాయో విడమరచి చెప్పారు. జనం పొదుపు చేయకపోతే దేశం నష్టపోతుందని హైదరాబాద్లో ప్రధాని మోదీ సందేశమిచ్చిన మరుసటి రోజే వినబడ్డ కఠోర నిజమిది. ఇది జరిగి దాదాపు 100 రోజులైంది. CII సమిట్లో మాత్రమే కాదు, దేశమంతటా అప్పటి నుంచి గల్లీ టు ఢిల్లీ ప్రతి కార్నర్లోనూ ఇదే చర్చ. మోదీ చెప్పిన 7 పాయింట్ ఫార్ములా సారాంశం ఇది అని, ఆర్థిక విపత్తు వస్తోందని, మహా సంక్షోభం తప్పదని ఒక రకమైన భయానక వాతావరణం క్రియేట్ అయిపోయింది. దేశంలో ఆర్థిక తుఫాన్ త్వరలో తీరం దాటబోతోందా? నిజంగానే ప్రభుత్వం ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉందా? ఏదైనా దాచిపెడుతోందా? ఈ $1 మిలియన్ ప్రశ్నగానే నిలబడింది. ఇప్పటికీ సమాధానం కోసం వెతుకుతూనే ఉంది. దేశం తీవ్ర ఆర్థిక ఊబిలోకి కూరుకుపోతోంది. ఈ మాటను బలపరుస్తూ సామాన్యుడి నుంచి కార్పొరేట్ సర్కిల్స్ వరకు క్లియర్ సిగ్నల్స్ అయితే వచ్చేశాయి. నిజానికిది ఇప్పటికిప్పుడు పుట్టిన సందేహం కాదు. ఈ సంకేతాలు కొత్తవి కావు. ఇదంతా అమెరికా ఇరాన్ వార్ పుణ్యమేనని పైకి అనిపిస్తున్నా ఇది దాదాపు 10 ఏళ్ల ప్రపంచ పరిణామాలకు ప్రతిఫలం. ఇండియన్ ఎకానమీపై ఒత్తిళ్ల మీద ఒత్తిళ్లు పెరిగి వాటన్నింటి ప్రభావాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. పెద్ద నోట్లు రద్దు దగ్గర మొదలైంది. ఆశించినంతగా నల్ల డబ్బు రికవరీ జరగకపోవడం, టెర్రర్ ఫైనాన్స్ అదుపులోకి రాకపోవడం వల్ల అప్పట్లో ఆర్థిక అలజడి తప్పలేదు. పన్ను విధానాన్ని మారుస్తూ GSTని ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఆర్థిక వ్యవస్థను కాస్త గందరగోళంలోకి నెట్టేసింది. దాని నుంచి బయటపడ్డానికి దాదాపు 1 ఏడాది పట్టింది. వెంటనే కోవిడ్ మహమ్మారి విరుచుకుపడి 2 ఏళ్ల పాటు దేశం దాదాపుగా స్తంభించిపోయింది. కోట్ల మంది ఆదాయాలు దెబ్బతిని కొనుగోలు శక్తి మందగించింది. ఆ వెంటనే రష్యా యుక్రెయిన్ వార్ ప్రపంచ ఆర్థిక పరిస్థితిని కకావికలం చేసింది. కోలుకునేలోపు అమెరికా కొత్త ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ వచ్చి టారిఫ్ వార్ ప్రకటించి ట్రేడ్ టెర్రరిస్ట్ గా భయపెట్టేశాడు. ప్రపంచ ఎకానమీలో వచ్చిన ఈ భారీ కుదుపు ఇండియన్ ఎకానమీని కూడా కుంగతీసింది. అమెరికా దిగుమతి సుంకాల దెబ్బ నుంచి ఇప్పటికీ దేశం గాడిన పడలేదు. ఇంతలోనే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధమొచ్చి హార్మూజ్ జలసంధి మూతపడి చమురు సంక్షోభం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగితే ఏమవుతుంది?
వాణిజ్య లోటు తప్పదు కదా. ఇలా బరువు మీద బరువు పడి మన ఎకానమీ మూలాలు కదిలిపోతున్నాయా అనే ఫీలింగ్. మన స్టాక్ మార్కెట్లకు ఆయువు పట్టు విదేశీ పెట్టుబడులే. కానీ ఇండియన్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు షేర్లు అమ్ముకుని పారిపోవడంతో వారానికి ఒక్కసారైనా దలాల్ స్ట్రీట్లో బ్లడ్ బాత్ తప్పట్లేదు. మరో దురదృష్టమేంటంటే ఇండియన్ కార్పొరేట్లు కూడా విదేశాల్లో పెట్టుబడులపై ఆసక్తి చూపించడం, మన బిలియనీర్లు సిటిజన్షిప్ విడిచిపెట్టి మరీ ఫారెన్ ట్రేడ్ వైపు చూడడం. ఇరాన్ వార్ మొదలైన తరువాత ఈ 2 నెలల్లోనే 50 లక్షల కోట్ల మదుపరల సంపద ఆవిరైపోయిందంటే ఇంతకంటే ఆర్థిక రక్తపాతం ఇంకే ఉంటుంది. పెద్ద ఎత్తున తుఫానులోకి ఎంటర్ అయ్యాం, ఆల్రెడీ తుఫాన్ జోన్లోకి ఎంటర్ అయ్యాం. ఆ జూన్ జూలై మాసాల్లో అది ఇంకా తీవ్రతరం అయ్యేది. సెప్టెంబర్ నాటికి బాగా భారీగా భారతదేశంలో ఆర్థిక మాంద్యం, స్టాగ్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగటం, వృద్ధి రేటు పడిపోవటం లాంటివి కనపడతాయి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. దానిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వచ్చిన తర్వాత అలాగే మార్కెట్లో డిమాండ్ పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లోనే ఓ మాంద్య వాతావరణం అనేక సంవత్సరాలుగా ఉండటంతో డిమాండ్ పడిపోయింది. చాప కింద నీరులా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమొచ్చి ఐటీ సెక్టార్ ని దారుణంగా దెబ్బకొట్టింది. రిక్రూట్మెంట్ సగానికి సగం తగ్గిపోయింది. కాస్ట్ కటింగ్ కోసం కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించక తప్పని పరిస్థితి. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలే సైలెంట్ లే ఆఫ్స్ తో వర్క్ ఫోర్స్ ని తగ్గించుకుంటూ ఉద్యోగుల్లో దడ పుట్టిస్తున్నాయి. జాబ్ మార్కెట్ జబర్దస్తుగా లేకపోవడంతో ఐటీ ప్రొఫెషనల్స్ లో డొమెస్టిక్ స్పెండింగ్ తగ్గిపోయింది. ఈ పరిణామం కమోడిటీస్, రియల్ ఎస్టేట్ రంగాల్ని ఇండైరెక్ట్ గా కృంగతీస్తోంది. అత్యధిక జీడీపీ కాంట్రిబ్యూషన్ ఐటీ రంగం నుంచే వస్తోంది కాబట్టి ఇండియన్ ఎకానమీ తడబడుతోందా? అందుకే నేల చూపులు చూస్తోందా? ఆర్థిక సంక్షోభం వైపు మళ్లుతోందా? ఇలా నెగటివ్ అంచనాలు ఒకవైపు ఉంటే మరోవైపు థింక్ పాజిటివ్ అంటూ శుభ సంకేతాలు లేకపోలేదు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక మీదట ఇంకో లెక్క. దేశంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలన్నీ జర భద్రం. రాబోయే రోజుల్లో ఇండియన్ ఎకానమీ బాగోగుల్ని బట్టే నడుచుకోవాల్సి ఉంటుంది. సామాన్యుల జనజీవనాన్ని దేశపు ఆర్థిక వ్యవస్థే ఒంటి చేత్తో శాసించబోతోంది. స్పష్టమైన, క్లిష్టమైన మార్గనిర్దేశకాలు రాబోతున్నాయి. ఇలా ఆమ్ ఆద్మీని భయపెట్టేలా ఉంది భవిష్యత్తు. కానీ ప్రభుత్వం కూడా చేతులు ముడుచుకునేవి కూర్చోలేదు. డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. మాంద్యం నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో అంతా చేస్తోంది. ఆయిల్ ఇంపోర్ట్ బిల్ పెరిగి గోల్డ్ ఇంపోర్ట్స్ భారంగా మారి ఫారెన్ రెమిటెన్సెస్ తగ్గిపోయి మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తప్పుకుని ఒక్కసారిగా ఇన్ని దెబ్బలు తగిలి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద పడి రూపాయిని చితకేసేస్తుంటే ఎంత గొప్ప ఎకానమీ మాత్రం తట్టుకుని నిలబడుతుంది చెప్పండి. అందుకేనా ఈ తడబాటు? ఆర్థిక వ్యవస్థ కరిగిపోతుంది అంటే కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. ఏ సెక్టర్స్ అయితే ఇరాన్ ఆయిల్ మీద, ఆ ప్రాంతం ఆయిల్ మీద ఆధారపడడం తప్పకుండా ఉంటుంది. కానీ ముఖ్యంగా ప్రపంచం అంతా కూడా ఎలా ఉంటుందో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనకంటే మన పక్కన ఉన్న దేశాలన్నీ ఇంకా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి భారతదేశానికి అంత కంపారిటివ్ ఇబ్బంది ఉండదు. ఆర్థిక వ్యవస్థను అసెస్ చేసేటప్పుడు ఒక రకంగా మనం ఎలా ఉన్నాం చూస్తాం, తర్వాత పక్కన ఉన్న వాళ్ళు ఎలా చూస్తారంటే పక్కన ఉన్న వాళ్ళు అందరికంటే మన పరిస్థితి బాగుంది. ఇటు రూపాయి విలువ దారుణంగా చితికిపోతోంది. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 97 రూపాయల్ని టచ్ చేసింది. ఏడాది గ్యాప్లో 12% బక్కచిక్కిపోయింది. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి. దేశ ఆర్థిక వర్గాల్ని కలవరపరిచే టైం. అమెరికన్ డాలర్తోనే కాదు, మిగతా 6 కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ 9% తగ్గింది. ఈ పతనం ఇక్కడితో ఆగుతుంది అన్న గ్యారంటీ కూడా లేదు. వీఆర్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ లార్జ్ ఎకానమీగా మనం చూసుకోవచ్చు. ఓవరాల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్ రిటర్న్స్ అండ్ ఈవెన్ రూపీ వాల్యూ డిప్రిసియేషన్. సో డబుల్ వాల్యూ ఒక ఇన్వెస్టర్కి ఎఫ్ఐస్ కంటిన్యూస్గా మనకు ఇడ్చిపెట్టి వెళ్తున్నారు. దట్ ఈస్ యాడింగ్ టు అగైన్ రూపీ ప్రెషర్. ఈ పెద్ద ఆర్థిక సంక్షోభానికి మనం దీన్ని దారి తీసే ఛాన్సెస్ పూర్తిగా కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్, బికాస్ ఆఫ్ డాలర్ రిటర్న్స్ ఎఫ్ఐస్కి రాకపోవడం వల్ల కంటిన్యూస్గా మార్కెట్స్లో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. అండ్ దట్ మనీ ఈజ్ గోయింగ్ టు సమ్ అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్ ఆర్ స్మాలర్ ఎకానమీస్ లైక్ పాకిస్తాన్, సౌత్ కొరియా, తైవాన్ లాంటి ఎకానమీస్కి తరలిపోతుంది. ఇంతకంటే డ్యామేజ్ని భరించలేము అంటూ కంట్రోల్కి ట్రై చేస్తోంది ఆర్బీఐ. మన కరెన్సీని స్థిరంగా నిలబెట్టడానికి యాక్షన్ ప్లాన్ రాసుకున్నారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా.
వడ్డీ రేట్ల పెంపు, అదనపు కరెన్సీ స్వాప్లు, విదేశీ పెట్టుబడిదారుల నుండి డాలర్లను ఆకర్షించడం లాంటి చర్యల్ని వర్కౌట్ చేస్తోంది ఆర్బీఐ. ప్రొడక్షన్ చాలా చోట్ల గ్యాస్ షార్టేజ్ వల్ల మీరు రీసెంట్గా చూసినారు, మార్బీలో మొత్తము ఇది టైల్స్ ఇండస్ట్రీస్ మూతపడిపోవడము, చాలా వరకు ప్రొడక్షన్స్ ఇంపాక్ట్ అవడము, ఆ షార్టేజెస్ వల్ల మనకు ఇన్ఫ్లేషన్ క్రియేట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఒక స్టేజ్ ఇప్పుడు ఆల్రెడీ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 8% రీచ్ అయిపోయింది. ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద మీకు లాస్ట్ 4-5 yearsలో ఇంత ఇన్ఫ్లేషన్ లేదు. ఇక్కడ నుంచి కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఇంపాక్ట్ మళ్ళీ మనకు ఇంట్రెస్ట్ రేట్స్ మీద పడుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది అనుకోండి, దెన్ అగైన్ అది కన్జంప్షన్ హిట్ అవుతుంది. సో ఇటు చూసినా కూడా ఒక క్యాష్ 22 సిచ్యువేషన్లో ఉంది ఎకనామీ. సో ఇక్కడ నుంచి కోలుకోవడము ఇమీడియట్ మీకు రివర్స్ అవడం అయ్యే ఛాన్సెస్ అయితే ఇమీడియట్లో కనిపిస్తుంది. నిజానికి రూపాయి పతనమైతే ఎగుమతులకు అడ్వాంటేజ్గా మారాలి. మన దేశం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, మెషినరీ, పెట్రోలియం ప్రొడక్ట్స్ పై భారం తగ్గాలి. కానీ ఆ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, విడి భాగాల కోసం మన దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వీటికి చెల్లింపులు డాలర్స్లో జరగాలి కాబట్టి తడిసి మోపెడవుతోంది. సో రూపాయి క్షీణిస్తే పరోక్షంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దేశీయంగా వస్తువుల తయారీ ఖర్చు కూడా రెట్టింపవుతుంది. ఇతర దేశాల వస్తువులతో పోటీ పడలేక చేతులారా వాణిజ్య లోటుకు అవకాశమిస్తున్నాం. ఇది ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్య సంకేతం కానే కాదు. గతంలో ఇండియన్ ఎకానమీని బతికించి గట్టున పడేసిన పాజిటివ్ ఎలిమెంట్సే ఇప్పుడు నెగటివ్గా మారి దేశ ఆర్థిక వ్యవస్థని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయా? యుక్రెయిన్తో యుద్ధం సమయంలో మనకు చౌకగా చమురు అమ్మి తోడుగా నిలబడింది రష్యా. కానీ ఇరాన్, అమెరికా వార్ టైంలో అసలు సరఫరాని ఆపేసింది. ముడి చమురు ధరల విషయంలో కూడా దారుణంగా దగాపడింది భారత్. 12 ఏళ్లుగా ముడి చమురు ధరల్లో మార్పు లేదు. మిడిల్ ఈస్ట్ టెన్షన్ల తర్వాత సీన్ రివర్స్ అయింది. అటు ఇతర దేశాల్లో ఉండే ప్రవాస భారతీయులు ఇండియాకి పంపించే ఫారిన్ రెమిటెన్సీ గతంలో ఇండియన్ ఎకానమీకి బూస్ట్లా పనిచేసేది. మన వాళ్ళు ఇండియాకి పంపించే సొమ్ము సగటున ఏటా $137 బిలియన్. ప్రపంచంలో అత్యధిక ఫారిన్ రెమిటెన్సీ ఇదే. ఫిబ్రవరి నుంచి గల్ఫ్లో యుద్ధం మొదలై ఆ ఎన్ఆర్ఐల కరెన్సీకి చెక్ పడింది. 3 నెలల్లో లెక్కలేనన్ని తూట్లు పడ్డాయి మన ఎకానమీకి. ఇటలీ దూరేసిన ప్రధాని మోదీ చాలా జోవియల్గా అనిపించారు. ఆ దేశ ఆతిథ్యాన్ని పుచ్చుకుని ఫిదా అయ్యారు. ఆ దేశ ప్రధాని మెలోనీకి మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ ను గిఫ్ట్ గా ఇచ్చి చాలా ఎంటర్టైనింగ్ గా కనిపించారు. ఆ విధంగా పార్లే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారా అనే వెరైటీ కామెంట్లతో ట్రెండింగ్ లో ఉన్నారు. సేమ్ టైం ఇండియాలో సిచ్యువేషన్, మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టార్ అంత కూల్ గా లేనట్టుంది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మీరే ఆదుకోవాలి అని జాతిని ఉద్దేశించి అప్పటికే మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ రీసౌండ్ ఇస్తోంది. अब आर्थिक तूफान आ रहा है और नरेंद्र मोदी और हिंदुस्तान की सरकार आपको नहीं बचा पाएगी. ప్రయాణాలు మానుకుని పెట్రోల్ ఆదా చేయమని మీకు ఉచిత సలహాలిచ్చి ఆయన మాత్రం 4 దేశాలకు టూరేశారు అని మోదీ మీద ఫైర్ ఫైటింగ్ చేశారు రాహుల్. తీవ్ర ఆర్థిక సంక్షోభం కమింగ్ సూన్ అని రాయ్బరేలీలో రాహుల్ చేసిన కామెంట్ కామన్ మ్యాన్ టు కార్పొరేట్ సెక్టార్ కాకరేపుతోంది. పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. విదేశాలలో ప్రధానమంత్రిని విమర్శిస్తున్నాడు ఆయన అనేది ఒకటి, విదేశాల గొంతుకుతో గొంతుకు కలుపుతున్నాడు ప్రధాని మోడీని విమర్శించడం అనేది ఒకటి. ఎందుకంటే ట్రంప్ గతంలో భారత ఆర్థిక వ్యవస్థని డెట్ ఎకానమీ అన్నప్పుడు అవును నిజం అని చెప్పి రాహుల్ గాంధీ గొంతు కలిపాడు. ఆ తర్వాత కాలంలో ఈ మధ్య నెదర్లాండ్స్లో జరిగిన దాని విషయంలో, నార్వేలో జరిగిన దాని విషయంలో అక్కడి నార్వే జర్నలిస్ట్ని సమర్థిస్తా మోడీ గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ ప్రభుత్వాల చిత్తశుద్ధి మీద జనానికి సందేహాలైతే లేకపోలేదు. మాంద్యం బారిన పడొద్దంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం కాదు, చేసి చూపించండి అనే చురకలు కూడా పడుతున్నాయి. ప్రధానమంత్రి కాన్వాయ్తో సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల కాన్వాయ్లో కూడా కార్ల సంఖ్యను తగ్గించడం అనేది జరిగింది. సరే, ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మనకి రష్యా తక్కువ ధరకి ఈ పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేస్తామని చెప్పారు. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, మన ఫారెన్ పాలసీలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి చేసి ఎక్కువగా అమెరికా వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్ చెప్పినట్టు ఆర్థిక సంక్షోభం తలెత్తితే దాంతో అదానీ అంబానీలకు కాదు ఆమ్ ఆద్మీలకే ఎక్కువ ప్రమాదకరం. మాంద్యంతో రైతులు, కూలీలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలకే చిక్కులు. అందుకే ముంచినా మీరే తేల్చినా మీరే అని ప్రత్యేకించి ఆ సన్నకారు వర్గాలకే అలర్ట్ నోటీస్ ఇచ్చారు ప్రధాని మోదీ. ప్రపంచ సంక్షోభాన్ని ముఖ్యంగా ఎదుర్కొంటున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవడం సర్వసాధారణమైన
విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా చాలా గౌరవ ప్రధాని గారు చెప్పినట్టుగా పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించడం, బంగారు వినియోగాన్ని తగ్గించుకోవటం, అదేవిధంగా వంట నూనెల వినియోగాన్ని, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లాంటివి కూడా ఇవి 4 ప్రధానమైనటువంటి దిగుమతులు కాబట్టి వీటిని కూడా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ఆర్థిక వ్యవస్థ నుంచి కష్టకాలం నుంచి గట్టెక్కడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్థికంగా గడ్డు పరిస్థితులే ఉండడానికి మనకు స్పష్టమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత బలంగా ఉందో దేశంలో ఆర్థిక వ్యవస్థ అంత బలహీనంగా మారిందా? ఇది మనకు మనం వేసుకున్న సెల్ఫ్ గోల్ కాకపోవచ్చు. అమెరికా దురహంకారంతో మిగతా ప్రపంచ దేశాలన్నీ ఇంతకంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. కారణాలేమైనా మన దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు చెబుతున్న సారాంశమల్లా ఒక్కటే: ఆర్థిక తుఫాన్ పొంచి ఉంది, జరభద్రం అని. 5 రాష్ట్రాల ఎన్నికలు ఎలాగూ అయిపోయాయి కనుక ఇక దేశ ఆర్థిక పరిస్థితి మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉంది. తుఫాన్ హెచ్చరికని తేలిగ్గా తీసుకోకుండా డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిందే అని అంటున్నారు పైసా ఎక్స్పర్ట్స్. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.